సో హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్వి తెలుగు వ్లాగ్. సో చాలా రోజుల నుంచి అయితే బజాజ్ షోరూంలో ఒక వీడియో తీద్దామని, అంటే యాక్చువల్గా నేను వచ్చిన పర్పస్ వేరు, బట్ ఏందనంటే నేను అనుకునేదే కాలేదు. అది ఏందనేది ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. సో వీడియో మొత్తం చూడండి, మీకే అర్థమవుతుంది. మిగతా యాక్చువల్గా బజాజ్ సంబంధించి 3-వీలర్ 4-వీలర్ ఎలక్ట్రిక్ సిఎన్జి అలాగే ఎలక్ట్రిక్ వెహికల్, ఈ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి ఈ షోరూంలో. సో నేను వచ్చేసి ఇవాళ ఎర్రగడ్డలో, హైదరాబాద్లోని ఎర్రగడ్డ ఏరియాలో అయితే ఉన్నాను అనమాట. ఎర్రగడ్డ షోరూమ్, బజాజ్ ఆటో షోరూంలో అయితే ఉన్నాను. సో నేను ఇక్కడ నేను అనుకున్న వెహికల్ లేదు, బజాజ్ క్యూట్ వెహికల్ గురించి అది నచ్చాను. యాక్చువల్గా అది లాస్ట్ ఇయర్ నుండి అయితే మనకు మ్యానుఫ్యాక్చరింగ్ అనేది లేదంట. నేను ఆ వెహికల్స్ జస్ట్ రివ్యూ గురించి కాదు, దాని గురించి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. బట్ ఏంటంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఆ వెహికల్ అయితే లేదట. సో ఇప్పుడు నేను లోపల మనకు ఒక గూడ్స్ వెహికల్, నాకు ఒక గూడ్స్ వెహికల్ గురించి కూడా నాకు కూడా తెలుసుకోవాలని చాలా రోజుల నుంచి అయితే ఉంది. అందు గురించే ఈ షోరూమ్కి అయితే వచ్చాను. ఈ షోరూంలో నేను గూడ్స్ వెహికల్, అంటే మన ఈవీలో గూడ్స్ వెహికల్ మనకు అసలు వాడుకోవచ్చా, కమర్షియల్గా వాడుకోవచ్చా అనేది ఆ దానిపైన నేను మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి అయితే నేను ఇక్కడికి వచ్చేసాను అన్నమాట. సో ప్రస్తుతానికి షోరూమ్ బయట ఉన్నాము. లోపలికి వెళ్ళి మిగతా విషయాలు అడుగుదాము. ఇక్కడ ఫైనాన్స్ ఉందా లేదా, అంటే ఉంటుంది అలా ఏ ఫైనాన్స్ ఉన్నది, ఈఎంఐ ఎంత, వాటి రేట్లు ఎంత, మనకి ఇప్పుడు ప్రస్తుతానికి ఎలాంటి స్కీమ్స్ అయితే లేవట. వాళ్ళకు అడిగి మళ్ళీ మిగతా స్కీమ్స్ ఏముంటాయి, ఎప్పుడు వస్తాయి, అవన్నీ అయితే అడిగి మనం తెలుసుకుందాము. అంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సార్ లోపలికి వెళ్దాం. సో ఇప్పుడు నేను మీకు డీటెయిల్స్ ఇచ్చే వెహికల్ వచ్చేసి ఇదే అన్నమాట. అయితే ఈ వెహికల్ వచ్చేసి మనకు ఎలక్ట్రిక్ వెహికల్ గూడ్స్లో, బజాజ్లో, మనకు బజాజ్ బ్రాండ్ నుంచి అయితే ఎలక్ట్రిక్ మ్యాక్సిమం, బజాజ్ మ్యాక్సిమం అయితే రాసి ఉంది. సో ఈ వెహికల్కి ఏంది, కెపాసిటీ ఏంది, బ్యాటరీ ఏంది, సో అన్ని విషయాలు అయితే మీకు ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో నాకైతే తెలిసినవి మీకు చెప్తాను. ఆ తర్వాత వాళ్ళని అడిగి మిగతా విషయాలను అడుగుదాము. కెపాసిటీ ఏంది, బ్యాటరీ ఏంది అనేది, ఛార్జింగ్ ఏంది. ఇక మెయిన్ పాయింట్స్ అంటే స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, సో దీని మ్యాక్స్ పవర్ వచ్చేసి 5.5 కిలోవాట్స్ అన్నమాట. సో మ్యాక్స్ టార్క్ వచ్చేసి 36 నానోమీటర్ ఉంటుంది. దీని టాప్ స్పీడ్ వచ్చేసి 40-45 మధ్యలో ఉంటుంది. ఇక రేంజ్ విషయానికి వస్తే మనకు కంపెనీ వచ్చేసి 185 దాకా ఇస్తుంది. బట్ ఏంటంటే మనం రియల్గా 170-175 మధ్యలో ఖచ్చితంగా అయితే వస్తుందన్నమాట. సో దీనికైతే మనకు 2 మోడ్స్ ఉంటాయి. సో ఇట్లా బ్యాటరీ విషయానికి వస్తే 11.8 కిలోవాట్స్ బ్యాటరీ కెపాసిటీ అయితే ఉంటుంది. ఇక మోటార్ విషయానికి వస్తే పిఎంఎస్ మోటారు. ఈ ప్రొడక్ట్ వచ్చేసి మనకు L5N అనమాట. ఇక ఛార్జింగ్ టైం విషయానికి వస్తే 5 hours 50 minutes, అంటే ఆల్మోస్ట్ 6 hours అయితే మనకు ఛార్జింగ్ టైం అయితే తీసుకుంటుంది. ఇక మిగతా ఇవన్నీ నేను కేవలం మెయిన్ స్పెసిఫికేషన్స్ మాత్రమే చెప్తున్నాను. ఇక గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వస్తే మనకు 180 mm ఉంటుందన్నమాట. సో మనకు ట్రాన్స్మిషన్ వచ్చేసి ఆటోమేటిక్ అయితే ఉంటుంది. కర్వ్ వెయిట్ వచ్చేసి 377 ఉంది. మనకు 2 స్పీడ్, 2 ఫార్వర్డ్, 1 రివర్స్ మోడ్స్ అయితే ఉంటుంది అన్నమాట. దీనికైతే మన పవర్ స్టీరింగ్ అయితే ఏముంటుంది, హ్యాండిల్ కాబట్టి స్టీరింగ్ అనేది ఏముండదు. అంతే, ఇంకా ఏసీ అయితే ఉండదన్నమాట దీనికి. అలాగే మనకు క్రూజ్ కంట్రోల్ కూడా ఉండదు. ఇందులో నావిగేషన్ సిస్టమ్ కూడా ఉండదన్నమాట. ఇక మిగతాది చిన్న ఆర్మ్రెస్ట్ కూడా ఉండదు. సీట్ టైప్ వచ్చేసి మనకు స్టాండర్డ్గా ఉంటుంది. అంటే మనకు ఆ సీట్ అనేది ఎలాంటి అడ్జస్టబుల్ అయితే ఉండదన్నమాట. లోపల ఆ సీట్ కిందనే మనకు ఎక్స్ట్రా వీల్ అనేది ఉంటుంది. ఇక ట్యూబ్ విషయానికి వస్తే మనకైతే 3 కూడా ట్యూబ్లెస్ టైర్సే వస్తాయి. 12 ఇంచెస్ అయితే ఉంటాయన్నమాట. మనకు ఈ సీట్ బెల్ట్ కూడా ఏముండదు. మనకు మా లోపల అయితే సీట్ బెల్ట్ అనేది కూడా ఏముండదు, ఏం అవసరం లేదు కూడా. 3-వీలర్ కాబట్టి ఇక్కడ కింద మీరు చూసుకుంటే మనకైతే మొత్తం అనేది కింద బాడీ చాసెస్ అనేది చాలా బాగుంది. ఇక్కడ చూసుకుంటే మనకైతే వీల్స్, మనకు పెట్రోల్ డీజిల్ వెహికల్ ఎలా ఉంటుందో మిగతా అన్నీ అలాగే ఉంటుంది. మనకు రీజనరేటివ్ బ్రేకింగ్ అనేది సిస్టమ్ అనేది విత్ సెన్సిటివ్ మెషిన్ ద్వారా పనిచేస్తుంది. ఇక్కడ సస్పెన్షన్ విషయానికి వస్తే ట్విన్ షాక్ అబ్జర్వ్ విత్ స్ప్రింగ్ ఆర్మ్ సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. రేర్ సస్పెన్షన్స్ వస్తే ఇండిపెండెంట్
టైలింగ్ విత్ ఆర్మ్ హెలికల్ స్ప్రింగ్ అనేది ఉంటుంది. ఏబిఎస్ అయితే ఉండదన్నమాట మనకు. చాసిస్ మనకు చాసిస్ క్యాబిన్ ఉంటుంది. ఇది క్యాబిన్ మనకు పైన బ్యాక్ సైడ్ అనేది మనకు మెయిన్ ఇంపార్టెంట్ ఇదే అన్నమాట. సో, ఇక క్యాబిన్ విషయానికొస్తే మనకైతే పొడవు వచ్చేసి మనకు 6 ఫీట్ అయితే ఉంటుంది. అడ్డం వచ్చేసి 4.8 ఫీట్ అయితే ఉంటుందన్నమాట. సో, దీని మోడల్ నేను చెప్పలేదు కదా! ఇదొచ్చేసి మనకు బజాజ్ మాక్సిమా ఎక్సెల్ కార్గో ఈటెక్ 12.0 అన్నట్టు. సో, దీని హైదరాబాద్ ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి 4,70,000 అంటే 4,68,000 వరకైతే ఉంటుంది మనకైతే. ఇక మిగతా ఫైనాన్స్ విషయాలైతే నేను డైరెక్ట్ అయితే ఫేస్ టు ఫేస్ వాళ్ళతోని మాట్లాడి అయితే నేను చెప్తానన్నమాట. అది ఇదే వీడియోలో ఉంటుంది. సో, ఇక బ్యాటరీ వారంటీ విషయానికొస్తే మనకైతే 1,20,000 ఆహ్, వరకైతే మనకైతే వారంటీ ఉంటుందనమాట బ్యాటరీ పైన. లేదు అనంటే 5 ఇయర్స్ వరకైతే ఉంటుంది. మనకు మోటారు, కంట్రోలర్ ఇవన్నీ వచ్చేసి మనకు 3 ఇయర్స్ అయితే వారంటీ ఉంటుంది. సో, ఇక మిగతా ఫైనాన్స్ విషయాలన్నీ మనము కూర్చొనైతే వాళ్ళని అడుగుదాము. మిగతా ఈ ఫైనాన్స్ ఎంత ఇప్పుడు బజాజ్ అంటే ఆల్మోస్ట్ వాళ్ళకి బజాజ్ ఫైనాన్సే ఉంటుంది కాబట్టి ఆహ్, బ బ డౌన్ పేమెంట్ ఎంత మనకు అసలెంత పడుతుంది? ఎన్ని డేస్ అంటే ఎన్ని మంత్స్ ఈఎంఐ ఉంటుంది? ఎన్ని రోజులు పెట్టుకోవచ్చు? ఎన్ని నెలలు పెట్టుకోవచ్చు? ఇవన్నీ వాళ్ళనైతే అడిగి తెలుసుకుందాము. ఇక క్యాబిన్ లోపలికెళ్ళి మిగతా విషయాలైతే మాట్లాడుకుందాం. లోపట మనకు కంఫర్ట్ ఎలా ఉన్నది? లోపట ఆపరేటింగ్ ఏంది? అసలు ఏమేమిటి ఉంటాయి లోపట? మనకు ఒక ఎలక్ట్రిక్ వెహికల్ ఫస్ట్ టైం నేనైతే అసలు ఆటో ఎక్కడమే ఫస్ట్ టైము. అందులోని ఈ ఎలక్ట్రిక్ వెహికల్ ఎక్కడం అనేది ఇంకా ఎక్సైట్‌మెంట్ ఉంది. లోపలికెళ్ళి మనం అసలు కూర్చుంటే ఎలా ఉంటుంది? అవన్నీ లోపలికెళ్ళినాక మాట్లాడుకుందాం మనమైతే. సో, దీని చార్జర్ వచ్చేసి మనకైతే లోపటే ఉంటుంది. అంటే జస్ట్ ఒక కేబులే ఉంటుంది. చాలా అడ్వాంటేజ్ అన్నమాట. అదొచ్చేసి మనకైతే ఒక గడ్డను క్యారీ చేయడం అవన్నీ ఏముండయి. జస్ట్ ఒక కేబులే ఉంటుందన్నమాట. సో, లోపటికెళ్ళి మిగతా విషయాలు మాట్లాడుకుందాం. సో, క్యాబిన్‌లో కూర్చున్న తర్వాతయితే ఏదో మనొక గోల కూర్చున్నట్టుంది. ఫస్ట్ టైమ్ నేను ఒక ఆటో అందులో అలా కొంచెం స్పేస్ అనేది కొంచెం నాకైతే తక్కువనట్టు అనిపిస్తుంది. ఇక్కడ కూర్చున్నాక మనకు ఎక్కడైతే అంత స్పేస్ అనేది లేదు యాక్చువల్‌గా. ప్లస్ ఉన్న ప్లేస్‌లో మనం నడిపించుకుంటూ వెళ్ళిపోవడమే అంతే. మిగతాంతా మనకు మెయిన్ అవసరం అంతా వెనక కాబట్టి ఇక వెనకనే లోడు. ఇక్కడ ఇద్దరు కూర్చోవాలంటే మాక్సిమం ఇట్లొచ్చి చాలా మందికి ఇట్లా కూర్చొని అలవాటు ఉంటది. కానీ కొత్తగా నడిపే వాళ్ళకి మాత్రము ఇట్లనే నడిపియాల్సొస్తది. కూర్చొని ఇక్కడ ఒక పర్సన్ కూర్చొని నడిపియాలి. ఇగ్నిషన్ ఆన్ అనేది ఇక్కడ ఉంది. సో, ఇదే మన ఇగ్నిషన్ ఆన్. ఇక్కడ మనం ఈ లెఫ్ట్ సైడ్ మనం చూసుకుంటే ఇక్కడ న్యూట్రల్, డ్రైవ్, రివర్స్ ఇక్కడ మోడ్స్ అనేది ఉన్నాయి. ఇక్కడ ఇండికేటర్స్ మనకి ఇక్కడ నుంచి ఇండికేటర్స్ అయితే వేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు హారన్ చూపిస్తాను. ఆన్ చేసిన తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి మనకు హై బీమ్, లో బీమ్ స్విచ్ అన్నమాట. ఒకసారి చాబీ అయితే ఆన్ చేసి చూద్దాము. సో, ఆ చాబీ ఆన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చూసుకుంటే డిజిటల్ డిస్ప్లే అయితే ఉంది. మనకి ఇక్కడ ఛార్జింగ్ అయితే చూపిస్తలేదు. న్యూట్రల్లో ఉంది. సో, మనకు ఒకసారి ఇక్కడ బ్రేక్ అయితే ప్రెస్ చేసి చూద్దాము. మనకైతే జస్ట్ మీ గురించి చూపించడానికి నేనైతే చూపిస్తున్నా అంతే. నేను లైట్ కూడా నేను అయితే ముందు కూడా జరపలేను అన్నమాట. ఇక్కడ అయితే హ్యాండ్ బ్రేక్ ఉంది. సారీ, ఇక్కడ హ్యాండ్ బ్రేక్ అయితే ఇక్కడ ఉంది చూడొచ్చు. ఇక్కడ హ్యాండ్ బ్రేక్ సిగ్నల్ ఉంది. దీని హ్యాండ్ బ్రేక్ వచ్చేసి ఇక్కడ ఉంది. మనం ఒకసారి బ్రేక్ ప్రెస్ చేసి అయితే దీన్ని హ్యాండ్ బ్రేక్ అయితే తీసేద్దాము. మామూలుగా మన కార్లు ఇచ్చినట్టు తీసేస్తే ఇక్కడ అయితే మన సిగ్నల్ పోయింది. చూద్దాము. బ్రేక్ అయితే ప్రెస్ చేసిన. ఇక్కడ డ్రైవింగ్ మోడ్లో అయితే ప్రెస్ చేస్తున్నా. సో, ఇక్కడ చూసుకోవచ్చు డ్రైవింగ్ మోడ్లో ఉంది. సో, ఇక్కడ న్యూట్రల్ ప్రెస్ చేస్తే న్యూట్రల్కి వస్తుంది. మనము ఎక్కడైనా ఆపుకోవాలంటే మాత్రము దీన్ని మళ్ళీ హ్యాండ్ బ్రేక్ వేసేస్తే ఆగిపోతుంది. సో, హ్యాండ్ బ్రేక్ తీసేసిన తర్వాతనే ఇక్కడ మనకు న్యూట్రల్ నుంచి డ్రైవ్ మోడ్, రివర్స్ మోడ్ అనేవి పనిచేస్తాయి. సో, ఇక్కడ చూసుకుంటే హారన్ ఇది అంటే మనకు సీరియల్ లైటింగ్ ఛార్జింగ్ సాకెట్ అయితే ఉందన్నమాట. మనకు కార్లు ఇచ్చినట్టు ఇచ్చారు. ఇక్కడ ఛార్జింగ్ సాకెట్ డైరెక్ట్ యూఎస్బి కాకుండా ఇది చాలా మంచి పని. ఇక్కడ మనకి చూసుకుంటే ఇక్కడ హజార్ లైట్ అయితే ఉందన్నమాట. ఇక్కడ చూసుకోవచ్చు హజార్ లైట్ అయితే ఉంది. ఇక్కడ మనకైతే లైట్స్ మొత్తం బ్లింకింగ్ అనేది ఇక్కడ ఉంది. ఇక్కడ చూసుకోవచ్చు బజాజ్ అయితే రాసి ఉంది. ఇక్కడ ఇది బంద్ చేద్దాము. లెఫ్ట్ టర్న్ అయితే ఇద్దాము. ఇక్కడ లెఫ్ట్ టర్న్ చేసుకుంటే లెఫ్ట్. సరే, ఇక్కడ మళ్ళీ రైట్ టర్న్ చేస్తున్నారు. రైట్ టర్న్ అయితే ఇక్కడ రైట్ టర్న్ ఇక్కడ ఉంది. సో, ఇక్కడ మనం ఆఫ్ చేసేసినాం అనమాట. సో, ఇక్కడ మనకైతే ఇక్కడ మొబైల్ పెట్టుకోవడానికి చిన్న ఒకటైతే ఇచ్చారు. ఇట్లా పెట్టుకోవచ్చు అవసరం ఉంటే ఇక్కడ మనం. బట్ ఏంటంటే అంత సెక్యూరిటీ లేదు. రన్నింగ్ అయితే పోయే ఛాన్స్ అయితే ఉంది. ఇది వచ్చేసి యాక్చువల్గా రేంజ్ ఇక్కడ మనకు ట్రిప్ మీటర్ అనేది చేంజ్ చేసుకోవడానికి ఇక్కడ నుంచి ఆపరేట్ చేసుకోవాలి. అంటే ఇది కనబడతలేదు. అంటే యాక్చువల్గా జీరో ఉన్నట్టుంది బ్యాటరీ అయితే. సో, ఇంకా మిగతా చూసుకుంటే ఇక్కడ చిన్నగా గ్లో బాక్స్ అయితే ఉంది. ఇక్కడ కూడా మనకు ఒక లాక్ ఉంది. చూద్దాం, అది ఓపెన్ చేద్దాము. సో, ఇక్కడ న్యూట్రల్ వేసేసి ఇది మనం ఆఫ్ చేసేసి ఇది తీస్తాను నేను.
సో ఇక్కడ ఓపెన్ చేసిన తర్వాత ఒక చిన్న గ్లో బాక్స్ ఉంది, ఏదైనా పేపర్లు అయితే పెట్టుకోవచ్చు, చాలా చిన్నగా ఉంది. ఇక మిగతా విషయానికి వస్తే ఇక్కడైతే స్పీకర్ పెట్టుకోవడానికి అయితే ఉంది. అయితే ఇన్బిల్ట్ మనకైతే స్పీకర్ ఏం రాదు, ఎక్స్ట్రాగా మనము ఫిట్ చేసుకోవాలి. లేదా లోపలైతే ఏం లేదు, ఇక్కడ స్పీకర్ అయితే ఉంది. మిగతా యాస్టీస్ అన్నిటికీ ఉన్నట్టే ఉంది. బట్ ఏంటంటే గ్రిప్, ఇది గ్రిల్ మొత్తము మనకు మొత్తం ఐరన్ బాడీ ఇచ్చిండ్రు, ఇది బెస్ట్, నాకైతే మంచిగా అనిపిస్తుంది ఇది వచ్చేసి. ఇక మిగతా దీని రేట్ గురించి అయితే నేను తర్వాత మాట్లాడదాం, చేస్తుందో ఏమో. రైట్ అంతే. ఇక్కడ లైట్ అయితే ఆన్ చేస్తే మనకు ఎల్ఈడి కాకుండా, ఎల్ఈడి ఇచ్చేది ఉండేది, మనకు ఎల్ఈడి కాదు. సో ఏదో పర్వాలేదు. సో మనం బంద్ చేస్తున్నాం అంతే. ఉంటుంది, ఒకసారి లాకేద్దాం. లాకే డోర్ వేసి, సో డోర్ వేసిన తర్వాత అయితే ఇలా ఉంటుంది మనకైతే. ఇదే రైట్ ఇదా. సరే ఓకే, ఇక్కడైతే మనం పట్టుకొని మనం లాక్ అయితే వేయాలి. లాక్ వేసిన తర్వాత లాక్ పడుతుంది ఆటోమేటిక్గా, మనకైతే ఇక్కడ లాక్ అయిపోతుంది అనమాట. మనము డోర్ తీయాలంటే జస్ట్ పైకి అనేస్తే ఇలా ఉంటుంది, బయట నుంచి అయితే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మనకు సేవ్ ఇచ్చారు, ఇక్కడ అవసరం కూడా ఇక్కడ మొత్తం క్లోజ్ చేసుకోవచ్చు. ఇదైతే మనకు ఓపెన్ చేయరాదు, ఏదో సింపుల్ మనకు అవసరం ఉన్నాయి మాత్రం అయితే అన్ని ఉన్నాయి ఇక్కడ. మిగతా ఇక్కడ బ్రేక్ ఆయిల్ అయితే ఉందన్నమాట, మనకు బ్రేక్ ఆయిల్ కంపల్సరీ కాబట్టి బ్రేక్ ఆయిల్ అయితే ఉంది. ఇక్కడ చూసుకుంటే మనకు ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఉంది. బ్యాటరీ ఎందుకు అని అంటే, ఎప్పుడన్నా మనకు ఇక్కడ ఛార్జింగ్ కానీ ఇక్కడ మనకు పర్సంటేజ్ చూపించడానికి ఇందులో ఇచ్చిన బ్యాటరీ కాకుండా ఎక్స్ట్రా బ్యాటరీ అయితే ఇక్కడ మనకు ఉందన్నమాట. ఈ బ్యాటరీ తోటి మనం ఇక్కడైతే ఆపరేట్ చేసుకోవచ్చు. సింగిల్ రెయిన్ వైజర్ అయితే సింగిలే ఉంది. సో ఇదే మన ఇక్కడ చూపించడానికి అయితే ఏమీ లేదన్నమాట. సో మన డోర్ అయితే చాలా ఈజీగా యాక్సెస్ చేయొచ్చు, రఫ్ అండ్ టఫ్గా వాడుకోవచ్చు. ఐరన్ ఇచ్చేయండి బట్ అంత స్టాండర్డ్గా అయితే లేదు. సో ఇక్కడ చూసుకుంటే మనకు ఎల్ఈడి ఉంది, ఇక్కడ కూడా ఎల్ఈడి ఉంది. ఇక్కడ వచ్చేసి మనకు హాలోజన్ బల్బ్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే బజాజ్ మ్యాక్సిమా ఉంది. సో ఇక్కడ నాకు ఛాన్స్ లేదు వీడియో తీద్దామని అంటే. ఇక్కడ మనకు సైడ్ మిర్రర్ అయితే బయటకి ఇచ్చారు. ఇక్కడ సింగిల్ రెయిన్ వైజర్ అయితే సింగిల్ ఉంది. సో ఇంతే నాకు తెలిసిన విషయాలన్నీ మీకు చెప్పాను. మీకు ఏమైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే మనకు సింగిల్ షాక్ అబ్జర్ అయితే ఉంది, షాక్ అబ్జర్ ఉంది. సో మనకి ఇక్కడ చూసుకుంటే అక్కడ ఇటు సైడ్ డబుల్ షాక్ అబ్జర్ ఉంది. సో ఈ సైడ్ నుంచి చూసుకుంటే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్ నుంచి కూడా మనం డోర్ ఓపెన్ చేసుకోవచ్చు. డోర్ ఓపెన్ చేసుకుని ఇక్కడ మనం లాక్ వేసుకోవచ్చు. అక్కడ మనకైతే లాక్ అయితే ఉందన్నమాట డ్రైవర్ సైడ్. ఆన్ ఎంత అండి ప్రైస్ ఎలక్ట్రికల్ వెహికల్? ఇది ఎలక్ట్రికల్ వచ్చి 4,50,000 అండి. 4,50,000 వెహికల్ ప్రైస్ ఉంటుంది. దానికి మినిమం మీరు డౌన్ పేమెంట్ వచ్చి 50,000 ఉంటుంది. అప్ టు 4 lakhs వరకు ఫైనాన్స్ ఉంటుంది. 4 lakhs వరకు. ఎన్ని మంత్స్ ఆప్షన్స్ మీకు 10 years వచ్చి 3 years అప్ టు 4 years వరకు కూడా పెట్టుకోవచ్చు. 4 నెలలు ఈఎంఐ వరకు కూడా పెట్టుకోవచ్చు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే బేస్డ్ ఆన్ లోన్ అమౌంట్ బట్టి బేస్ చేసుకుని ఉంటుంది. మీకు 1 రూపీ నుంచి స్టార్ట్ అవుతుంది. 1 రూపీ 10 పైసా నుంచి. అంటే మంత్స్ తక్కువ ఉంటే ఇంట్రెస్ట్ ఇంకా ఇంట్రెస్ట్ తగ్గుతుంది. లాంగ్ మంత్స్ పెట్టి ఈఎంఐ పెట్టుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది. ఇన్సూరెన్స్ 1 year ఉంటుందండి. 1 year ఫుల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. ఫిట్నెస్ ఏమైనా చేయించుకోవాలి ఆర్టీఓ దగ్గర? ఫిట్నెస్ దానికి ఏముండదు. మీకు సర్వీసింగ్ ఇదంతా మనకి షోరూమ్స్ దగ్గర నుంచే ఉంటుంది. షోరూమ్ దగ్గర నుంచి మనకి సర్వీస్ సెంటర్స్ ఉంటాయి. సర్వీస్ సెంటర్ మీరు ఎక్కడైనా సరే అవైలబుల్ ఉన్నాయి. మనకి హైదరాబాద్ లో కూడా చాలా సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి. మీరు ఏ బజాజ్ సెంటర్ అయినా సరే వెహికల్ అయినా సర్వీసింగ్ చేయించుకోవచ్చు. చూసారు కదా ఈ వెహికల్ గురించి అయితే, ఈ యాంగిల్ అయితే మంచిగా కనబడుతుంది మన వెహికల్ అయితే. సో చూసారు కదా, ఇంకేదో కింద కామెంట్, మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఇంకా ఈ వెహికల్ అయితే మనకు గూడ్స్ పరంగా మొత్తం అయితే డీటెయిల్స్ అయితే ఇచ్చానని అనుకుంటున్నాను. సో మనం ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ. మన 2K సబ్స్క్రైబర్ దగ్గరలో ఉన్నాం కాబట్టి సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు చూసినందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.